యూ. హై వియర్స్, వెల్కమ్ టు మార్కెట్స్ ఎట్లా ఉన్నాయో. మీకు మార్కెట్ డీటెయిల్స్లో కనుక వెళ్ళటైతే మనం చూస్తున్నాము. మార్కెట్స్ ఈ రోజుని కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా అటు గ్లోబల్ క్యూస్ కొంత సబ్డ్యూడ్గా ఉన్న కారణం చేత మన మార్కెట్స్లో కూడా చూసుకున్నట్టయితే ఒక వీక్ ఓపెనింగ్ అనేది మనం చూసామని చెప్పొచ్చు. వీక్లీ ట్రేడింగ్ లాస్ట్ డేని కనుక చూసినట్టయితే మార్కెట్స్ ఒక చిన్నపాటి డౌన్ సైడ్ ట్రెండ్తో ఈరోజు స్టార్ట్ చేయడం అనేది మనం చూస్తున్నట్టుగా చెప్పొచ్చు. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్లో కంప్లీట్గా ఒక చిన్నపాటి కరెక్షన్ మూవ్స్లోనే కంప్లీట్గా ఒక కరెక్షన్ అనేది మార్కెట్స్లో మనం చూస్తున్నాము. ఎలాంటి అప్పు అనేది కూడా ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి ఇప్పటివరకు కూడా గమనించినట్టయితే మనకు కనిపించలేదనే చెప్పాలి. అటు సెన్సెక్స్ పరంగా కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా నిన్నటి క్లోజింగ్కి అరౌండ్ ఒక 14 పాయింట్స్ అప్ మూతో 39,003 వద్ద ఓపెన్ అయిన సెన్సెక్స్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే 112 పాయింట్స్ నెగిటివ్ లో 38,875 వద్ద 878 వద్ద ట్రేడ్ అవుతూ రావడం అనేది గమనిస్తున్నాము. అండ్ నిఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే ప్రీవియస్ క్లోజింగ్కి 15 పాయింట్స్ డౌన్ సైడ్తో 11,556 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ అక్కడి నుంచి కూడా కరెక్ట్ అవుతూ రావడం చూస్తున్నాం. ప్రస్తుతం 42 పాయింట్స్ నెగిటివ్ బేస్లో 11,529 వద్ద నిఫ్టీ ట్రేడ్ అవుతూ వస్తుందని చెప్పుకోవచ్చు. కీ లెవెల్ అయిన 11,500ని హోల్డ్ చేస్తూ రావడం అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాము. ఇక అటు బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా హెవీగా కరెక్ట్ అవుతూ వస్తోంది. ఆల్మోస్ట్ ఈరోజు ఒక 28 పాయింట్స్ డౌన్ సైడ్తో 29,974 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ఆ లెవెల్ నుంచి కూడా కరెక్ట్ అవుతూ రావడం చూసాము. నిన్న కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే బ్యాంక్స్ మెయిన్ కల్పరేట్గా మనం భావించడం జరిగింది. మార్కెట్స్ కొంత డౌన్ ట్రెండ్కి ఈ రోజు కూడా నిన్నటి డౌన్ సైడ్ ట్రెండ్ని కంటిన్యూ చేస్తూ బ్యాంక్స్ ఈరోజు వీక్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ కనుక చూస్తే 145 పాయింట్స్ నెగిటివ్ బస్లో 29,859 వద్ద ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తుంది. ఇక అటు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ స్పేస్లో కూడా మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కొంతవరకు కరెక్షన్ అనేది మనం ఎక్కువగానే చూస్తున్నాము. బట్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే కొంత మిక్స్డ్ వేస్లోనే ఉన్నాయని కూడా చెప్పొచ్చు అటు మిడ్ క్యాప్. బట్ ప్రస్తుతం కనుక చూస్తే అడ్వాన్సెస్తో కంపేర్ చేసుకున్నట్టయితే డిక్లైన్సెస్ కొంత హయ్యర్ సైడ్లో కనిపిస్తున్నాయి. 898గా డిక్లైన్సెస్ ట్రేడ్ అవుతుండగా 737గా అడ్వాన్సెస్ ట్రేడ్ అవుతూ రావడం అనేది మనం చూస్తున్నాము. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ పరంగా చూస్తే ఐటీసీ 2%, బజాజ్ ఫైనాన్స్ 1.83%, ఐఓసీ 1.5%, ఎస్ బ్యాంక్ అండ్ సిప్లా 1% to 1.5% మధ్య పాజిటివ్ వేస్లో ఉన్నాయి. అండ్ నిఫ్టీ లూజర్స్ పరంగా కనుక అబ్జర్వ్ చేస్తే జీ ఎంటర్టైన్మెంట్స్ 5% పైగా కరెక్షన్లో ఉంది. అండ్ వేదాంత 4.88%, టాటా మోటార్స్ 4.5%, ఓఎన్జీసీ 3.68%, టాటా స్టీల్ 3.5% వస్తున్నాయి. ఈరోజు సెక్టర్స్ పరంగా కనుక చూసుకున్నట్టయితే కొంత ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీ మినహాయించి అన్ని సెక్టర్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే కొంత కరెక్షన్లోకి మూవ్ అవడం చూస్తున్నాము. అండ్ అందులో భాగంగా నిఫ్టీలో ఎక్కువగా సెక్టర్స్ ఏవి ట్రేడ్ అవుతున్నాయంటే అది మెటల్స్గా మనం భావించవచ్చు. మెటల్స్ కంప్లీట్ సెల్లింగ్ ప్రెషర్లో మూవ్ అవుతూ వస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఆటో స్పేస్లోని టాటా మోటార్స్ కావచ్చు, ఎట్ ద సేమ్ మారుతి ఈ స్టాక్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే కరెక్షన్లో ఉండడం అనేది మనం చూస్తున్నాము. అటు ఏషియన్ క్యూస్ కూడా చూసుకున్నట్టయితే ఏషియన్ క్యూస్ అన్ని కూడా కంప్లీట్ కరెక్షన్లో మూవ్ అవడమే మనం అబ్జర్వ్ చేస్తున్నాము. నికై 292 పాయింట్స్, టైటమ్స్ 8 పాయింట్స్, హ్యాంగ్సెంగ్ 78 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 20 పాయింట్స్, కొస్పీ 28 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ ఒక 2 పాయింట్స్ వరకు నెగిటివ్ అవుట్లుక్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఎస్జీఎక్స్ నిఫ్టీ కనుక చూస్తే 28 పాయింట్స్ నెగిటివ్ ప్లస్లో 11,602 వద్ద ప్రస్తుతం ఎస్జీఎక్స్ నిఫ్టీ ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇక రూపీ చూస్తే 7 పైసా లోయర్ సైడ్తో 70.94తో ఈరోజు డేని స్టార్ట్ చేయడం అనేది మనం చూస్తున్నాము. ఇక బీఎస్సీ మెరిన్ స్మాల్ క్యాప్ గెయినర్స్ పరంగా చూస్తే ఏబీబీ ఇండియా 4.5%, వకరంగి 3.5%, జిఎంఆర్ ఇన్ఫ్రా ఒక 3%, హెచ్పిసిఎల్ 2.5% అండ్ బజాజ్ హోల్డింగ్స్ 1.5% వరకు పాజిటివ్ వేస్లా ఉన్నాయి. అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ లిస్ట్లో కనుక చూస్తే పయోనియర్ డిస్టిలరీస్ 3%, జిఎం బ్రీవరీస్ 12.5%, కోల్టే ప్యాటెల్ అరౌండ్ 9%, ఎట్ ద సేమ్ టైమ్ ఎక్సెల్ 6.5%, మాయిల్ 6%, ఓకే ప్లే ఒక 5% వరకు పాజిటివ్ అప్ ట్రెండ్లో ప్రస్తుతం ఇవన్నీ కూడా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ ఆన్సర్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాము. హై సూర్యదేవ్ గారు. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ వైజ్లో కనుక చూసుకున్నట్టయితే మనం చూస్తున్నాము మార్కెట్స్ వీక్లీ ట్రేడింగ్ లాస్ట్ డేని కనుక చూసుకున్నట్టయితే కొత్త గ్లోబల్ క్యూస్ ఇంపాక్ట్ అనేది మన మార్కెట్స్ పైన ఎక్కువగా కనిపిస్తుంది అన్నట్టు మనం భావించవచ్చు. గ్లోబల్ క్యూస్ అన్ని కూడా చూసుకున్నట్టయితే కొంత సబ్డ్యూడ్గా ఉన్న కారణం చేత మన మార్కెట్స్లో కూడా చూస్తే ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తోంది. డేని స్టార్ట్ చేయడం మార్కెట్స్ ఒక చిన్న వీక్ నోట్తో ప్రారంభించడం జరిగింది. అండ్ ఓపెన్ లెవెల్స్ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఏదైతే వీక్ ట్రెండ్లో మార్కెట్ స్టార్ట్ చేయడం జరిగిందో అక్కడ నుంచి కూడా అదే వీక్ ట్రెండ్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నాయి. కంప్లీట్ కరెక్షన్లోనే ఇప్పటివరకు కూడా మార్నింగ్ ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి ఇప్పటివరకు కంప్లీట్గా మార్కెట్స్ కరెక్షన్ ధోరణిలోనే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సో మీరు ఎలాంటి మూవ్స్ని చూస్తున్నారు మార్కెట్స్లో? లాస్ట్ 3-4 డేస్గా గమనిస్తే మార్కెట్స్ అనేది ఒక బౌన్స్ తర్వాత హయ్యర్ లెవెల్స్లో కన్సల్టేషన్ మోడ్లో ఒక సైడ్ వేస్ రేంజ్లో ట్రేడ్ అవుతున్నట్టుగానే కనిపిస్తుంది. సో ఇప్పటికీ నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ సెన్సెక్స్లో కానీ ఆ గ్యాప్ అనేది ఇంకా ఫిల్ కాలేదు.
సో ఈరోజు వీక్లీలో లాస్ట్ డే ప్లస్ మనకి వీక్లీ చార్ట్స్లో హయ్యర్ లెవెల్స్లో ఒక హైవేవ్ క్యాండిల్ అంటే ఒక దోజీ లాంటి ప్యాటర్న్ ఏర్పడింది కాబట్టి ఇమ్మీడియట్ అప్ సైడ్ మాత్రం హాల్ట్ అయిందనే చెప్పాల్సి ఉంటుంది. సో ఆ గ్యాప్ని ఫిల్ చేసే అవకాశాలు ఈరోజు కనిపిస్తున్నాయి. సో ఈరోజు సెకండ్ హాఫ్లో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి మార్కెట్స్ ఒక డౌన్ సైడ్ రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్యాప్ అన్నది ఫస్ట్ సపోర్ట్గా మనకి ప్రీవియస్ 2 days బ్యాక్ వచ్చిన లోయర్ లెవెల్స్ 11,416 దగ్గర గమనించాల్సి ఉంటుంది. సో బుల్స్ సపోర్ట్ అనేది ఆ లెవెల్స్ దగ్గరలో ఉంది. సో నిఫ్టీలో కనుక 11,416 బ్రేక్ డౌన్ అయితే ఆ గ్యాప్ని ఫిల్ చేసే ప్రయత్నం జరగవచ్చు. సో అంటే 11,381 దగ్గర వరకు ఈ డౌన్ఫాల్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వీక్లీలో లాస్ట్ డే ఆ గ్యాప్ని ఫిల్ చేసి దాని కింద క్లోజ్ అవుతుందా లేదా అన్నది గమనించాల్సి ఉంటుంది. సో ఓపెనింగ్ నుంచి గమనిస్తే మాత్రం ఒక హయ్యర్ లెవెల్స్లో ఒక కన్సల్టేషన్ మోడ్లోనే ఉంది. కాకపోతే ఒక క్రూషియల్ సపోర్ట్ అనేది సపోర్ట్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయింది అంటే 11,520 ఆ 520 కనుక బ్రేక్ డౌన్ అయ్యిందంటే ట్రేడ్ అయితే లోయర్ లెవెల్స్ ఎక్కువ మూవ్ అవ్వడానికి అవకాశాలు అంటే నెక్స్ట్ 100 పాయింట్స్ అవ్వాలి. అదేవిధంగా సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ కూడా ఇంటర్వ్యూలో దానికి 38,840 సపోర్ట్ పైన అవుతుంది. ఇంకొక 20 పాయింట్స్లో సెన్సెక్స్లో డిప్ వస్తే కనుక నెక్స్ట్ సపోర్ట్ అనేది 38,524. సో నియర్గా ఒక 300 పాయింట్స్ వరకు బ్యాంక్ సెన్సెక్స్లో డిప్ అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా లాస్ట్ 3 daysగా మనం హయ్యర్ లెవెల్స్లో కన్సల్టేట్ అవుతూ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ చేయడంలో విఫలమవుతుంది కాబట్టి ఈరోజు కొద్దిగా కూల్ ఆఫ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రాఫిట్ అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో గమనించిన డిక్లైనింగ్ స్టాక్స్ ఎక్కువగా ఉన్నాయి. అడ్వాన్సింగ్ స్టాక్స్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. వోలాటిలిటీ ఇండెక్స్ గమనిస్తే 16.34 లెవెల్స్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా మార్కెట్ మూమెంట్ మంచిగా గమనిస్తే కనుక హయ్యర్ లెవెల్స్లో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. లాంగ్ పొజిషన్స్ ఉంటే కనుక 2 days బ్యాక్ లోయర్ లెవెల్స్ దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే నిఫ్టీ విషయానికి వస్తే 11,420 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోమని చెప్తాను. సో అది కనుక బ్రేక్ డౌన్ అయితే లాంగ్ పొజిషన్స్ నుంచి బయటకు రావాలి. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చిన ఆల్మోస్ట్ 29,471 దగ్గర క్రూషియల్ సపోర్ట్ ఉంది, బుల్స్ సపోర్ట్ అనేది. సో ఆ లెవెల్ కనుక బ్రేక్ డౌన్ అయితే బేర్స్ యాక్టివ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ లాస్ట్ మనము షార్ప్ అప్ సైడ్ బౌన్స్ చూసాం కాబట్టి అదేవిధంగా ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లాంగ్ పొజిషన్స్లో ఉంటే వీలైనంత వరకు ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోమని చెప్తుంటాను. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి అరవింద్. హలో ఆనంద్, చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. యా, గుడ్ మార్నింగ్ అండి. ఇండియన్ బ్యాంక్ 215 రూపాయలు, ఎస్బీఐ 315 రూపాయలు, టిండాల్కి వచ్చి 210 రూపాయలు కొన్నాను మేడం. యావరేజ్ చేసుకోవచ్చా? లెవెల్స్ ఒకసారి మళ్ళీ చెప్పండి అండి. టిండాల్కి వచ్చి 210 రూపాయలు మేడం. యా, ఎస్ బ్యాంక్ 315. ఎస్ బ్యాంక్ ఎస్బీఐ 315 రూపాయలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 300 ఓకే కొన్నాను. ఇండియన్ బ్యాంక్ 215 రూపాయలు కొన్నాను. ఇప్పుడు అది యావరేజ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నాను. ఓకే, అంటే మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూతో తీసుకున్నారా? షార్ట్ టర్మ్ మేడం, షార్ట్ టర్మ్కి తీసుకున్నారా? ఓకే. చూడండి, ఇండియన్ బ్యాంక్ మీరు 215లో బై చేశారు. ప్రజెంట్ 135.90 జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుందండి. సో షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో యావరేజింగ్ అయితే కరెక్ట్ కాదండి. మీరు లాంగ్ టైం అంటే నియర్లీ ఒక 1.5 year మీరు హోల్డ్ చేయగలుగుతాను అనుకుంటే ఇక్కడ ఒక సెకండ్ ప్రైస్ పాయింట్గా యావరేజ్ చేసుకోవచ్చు. సో అయినప్పటికీ ఎక్కడ కూడా బౌన్సింగ్ అనేది కనిపించట్లేదండి. అంటే బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఇండియన్ బ్యాంక్లో కనిపించట్లేదు కాబట్టి ఇంకా కొద్ది రోజులు అండర్ పర్ఫామ్ జరగడానికి అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడైతే ఇది కన్సల్టేషన్ మోడ్లో ఎంటర్ అవుతుందో అక్కడ బేస్ ఫామ్ చేసుకోవడానికి ప్రయత్నం జరుగుతున్నట్టు భావించాల్సి ఉంటుంది. సో ఇప్పటికీ కన్సల్టేషన్ ప్యాటర్న్ అయితే కనిపించట్లేదు కాబట్టి ఇంకా న్యూ లోస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రజెంట్ లెవెల్స్లో మీరు ఒక సెకండ్ ప్రైస్ పాయింట్గా యావరేజ్ చేసుకోండి. ఇంకా లోయర్ లెవెల్స్ వస్తే ఇంకా యావరేజ్ చేయడానికి వీలుగా కొద్ది క్యాష్ అనేది హ్యాండ్లో పెట్టుకోండి. సో ఒకేసారి యావరేజింగ్ మాత్రం చేయకండి. ఓవరాల్గా ఇంకా వీక్నెస్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఎస్బీఐలో మీరు 315 దగ్గరలో లాంగ్స్ బిల్డప్ చేసుకున్నారు. ప్రజెంట్ 280 జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. దీంట్లో కూడా రాబోయే రోజుల్లో కొద్దిగా డిప్ వస్తే 260, 250 వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి యావరేజ్ చేయాలనుకుంటే 260, 250 మధ్యలో యావరేజింగ్ అనేది మీరు చేయండి. నెక్స్ట్ హిండాల్కో ఓవరాల్గా మెటల్ ప్యాక్ అంతా కూడా అండర్ పర్ఫామ్ చేస్తూ వస్తుంది. మీ బయింగ్ ప్రైస్ 210
కరెంట్ 190 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఇది ఒక్క దాంట్లోనే మీరు మినిమం లాస్లో కనిపిస్తూ ఉన్నారు. సో దీంట్లో ఇదే లెవెల్లో యావరేజింగ్ చేయడం కన్నా కొద్దిగా వెయిట్ చేయండి. 170, 175 లెవెల్స్ మళ్ళీ రీటెస్ట్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఆ లెవెల్స్ వచ్చినప్పుడు మీరు యావరేజింగ్కి ప్రయత్నం చేయొచ్చు హిండాల్కోలో. సో ఏదేమైనప్పటికీ షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా మీరు లాంగ్ టైం ఆర్గన్ అనేది పెట్టుకోండి. లాంగ్ టైం అన్నది అంటే మీరు స్టాక్స్లో రికవరీ రావడానికి సమయం అయితే పడుతుంది కాబట్టి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హైదరాబాద్ నుండి రాజిరెడ్డి కాలర్ ఉన్నారు. హలో. యా నమస్తే రాజిరెడ్డి గారు, చెప్పండి. ఫస్ట్ స్టాక్ ఏంటన్నారు రెడ్డి గారు? 1300లో హోల్డ్ చేస్తున్నారు. ఓకే, అంటే మీరు షార్ట్ సెల్లింగ్లో ఉన్నారు రెండు కూడానా? ఓకే, 2770లో డాక్టర్ రెడ్డిస్లో ఉన్నారు షార్ట్ సెల్లింగ్లో. చెప్పండి. యా ఓకే, ష్యూర్ అండి. ఓకే అండి, ష్యూర్. సూర్యదేవ్ గారు, డాక్టర్ రెడ్డిస్ 2770లో షార్ట్ సెల్లింగ్లో ఉన్నారు అండ్ రిలయన్స్ 1300లో షార్ట్ సెల్లింగ్లో ఉన్నారు. రెండిట్లోనూ మీరు హోల్డ్ చేయమనే చెప్తారండి. డాక్టర్ రెడ్డిస్ మీరు 2770 దగ్గర షార్ట్ సెల్ చేశారు. ప్రజెంట్ 2774 స్పాట్ లెవెల్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ట్రెండ్ అయితే కొద్దిగా హయ్యర్ లెవెల్స్లో సైడ్ వేస్లో ఉందండి. పర్టికులర్ డౌన్ సైడ్ వీక్నెస్ రావాలి అంటే 2740 సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేయాల్సి ఉంటుంది డాక్టర్ రెడ్డిస్. సో అప్పటి వరకు కొద్దిగా సైడ్ వేస్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ట్రెండ్ డౌన్ సైడ్లో ఉంది, ప్లస్ మనకి ప్రీవియస్ డే ఒక నెగిటివ్ బార్ ఏర్పడింది కాబట్టి చూడండి. మీరు ఇంట్రాడే కోసం చేశారా, పొజిషనల్గా చేశారా తెలియదు. సో ఇంట్రాడే కోసం షార్ట్ సెల్ చేస్తుంటే హోల్డ్ చేయండి. లాస్ట్ అవర్లో ఇంకా కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ అనేది డాక్టర్ రెడ్డిస్లో కానీ రిలయన్స్లో కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో రిలయన్స్ 1300, 1310 ఆ జోన్ దగ్గర రెసిస్టెన్స్ అయితే ఉంది కాబట్టి సో ఆ జోన్ మళ్ళీ రెసిస్టెన్స్గా వర్కౌట్ అయితే మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి లాస్ట్ అవర్ వరకు హోల్డ్ చేయండి. లాస్ట్ అవర్ డిప్లో కవర్ చేసుకోండి. నెక్స్ట్ కాల్ చూద్దాము. కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి రవి. హలో. యా రవి, చెప్పండి. ఓకే ఓకే 3060. యా 1360 కాల్. ఏ లెవెల్లో తీసుకున్నారు? 2450. ఓకే. సో రిలయన్స్ 1360 అంటే ఆల్మోస్ట్ అదే లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నాయండి. అంతకన్నా ముందుగా 1310, 1320 రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేయగలిగితేనే 1360 వరకు వెళ్ళగడం అన్నది జరుగుతూ ఉంది. సో ఇప్పుడున్న ప్యాటర్న్స్ ప్రకారం అయితే 1360 రావడం కొద్దిగా కష్టమే. ఏదన్నా పాజిటివ్ న్యూస్ వస్తే తప్ప ఆ లెవెల్స్ అన్నది రాకపోవచ్చు. కాబట్టి నా ఉద్దేశంలో బౌన్సెస్లో ఎగ్జిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్తాను. ఓకే సూర్యదేవ్ గారు, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్లోకి వెళ్దాం. హలో. యా హలో, చెప్పండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ వాయిస్ కొంచెం లో ఉంది, కొంచెం గట్టిగా మాట్లాడతారా? సారీ. బ్యాంక్ ఆఫ్ బరోడా హోల్డ్ చేస్తున్నారా, తీసుకోవాలనుకుంటున్నారా? ఏ ప్రైస్లో తీసుకున్నారు? ఓకే, చాలా రోజుల నుంచి హోల్డ్ చేస్తున్నారు. యా. చూడండి, ఓవరాల్గా బ్యాంక్ ఆఫ్ బరోడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తుంది. కాకపోతే లోయర్ లెవెల్స్లో ప్రస్తుతానికైతే కన్సల్టేషన్ మోడ్లో ఉందండి. మనకి వీక్లీ చార్ట్స్లో గమనించిన ఆల్మోస్ట్ 90 రూపీస్ లోయర్ లెవెల్, 140 హయ్యర్ లెవెల్స్ ఆ రేంజ్లో కన్సల్టేట్ అవుతూ వస్తుంది. మళ్ళీ లోయర్ లెవెల్స్ దగ్గరలో కొద్దిగా బేస్ ఫామ్ చేసుకునే ప్రయత్నంలో కనిపిస్తుంది. కాబట్టి మీరు లాంగ్ టైమ్ ఇన్వెస్టర్ అయితే హోల్డ్ చేయండి. మీరు లోయర్ లెవెల్స్లో 85 ఆ జోన్ దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. ఇన్ కేసు 90 రూపీస్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఈ ట్రెండ్ అనేది ఇంకా వీక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దానిపైన ఉన్నంత వరకు హోల్డ్ చేయండి. నా ఉద్దేశంలో ఒకసారి ఇది కన్సల్టేషన్ పీరియడ్ జరిగిన తర్వాతనే మళ్ళీ అప్ సైడ్ అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా
లాస్ట్ ఫ్యూ డేస్గా బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ బౌన్స్ వచ్చినప్పటికీ బ్యాంక్ ఆఫ్ బరోడాలో పెద్దగా చెప్పుకోదగినంత బౌన్స్ అయితే రాలేదు కాబట్టి ఇది బ్యాంక్ నిఫ్టీలో సెల్ ఆఫ్ వస్తే మాత్రం నెగిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని లోయర్ లెవెల్స్లో స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి 85 దగ్గర. అది బ్రేక్ డౌన్ అయితే ఎగ్జిట్ అవ్వండి. నెక్స్ట్ కాల్ చూద్దాము. కాకినాడ నుండి మూర్తి కాలర్ ఉన్నారు. హలో, నమస్తే మూర్తి, చెప్పండి. నెక్స్ట్ 980 పాయింట్స్ పడింది. ఆ టైంలో బియ్యం వచ్చి 39 చూపిస్తున్నారు. ఇప్పుడు అంత డిఫరెన్స్ ఉంటుంది. 69 నుంచి 39 పడుతుంది బియ్యం. చూడండి, మీరు అడిగేది ఫండమెంటల్ డీటెయిల్స్ అండి. సో దాని గురించి పెద్దగా ఆలోచించడం కన్నా ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ అన్నది మీరు ఫాలో అవుతే బెటర్గా ఉంటుందండి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అన్నది ఇండెక్స్. సో మీకు ఇండివిజువల్గా బ్యాంక్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు ఆ స్టాక్స్ పరంగానే మీరు పిఈని గమనించాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా వోలాటిలిటీని బేస్ చేసుకొని కూడా పిఈ అన్నది చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హలో, హలో, యా చెప్పండి అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, ఏ లెవెల్లో తీసుకున్నారు? 370. ఓకే, ఫ్యూచర్స్లో బై చేశారండి? యా పొజిషనల్గా బయింగ్లో ఉన్నారు. ఎస్బీఐ ఇంట్రాడేకి బయింగ్లో ఉన్నారు. 284. చూడండి, టాటా స్టీల్ విషయానికి వస్తే మాత్రం పొజిషనల్గా డౌన్ సైడ్ రావడానికి అవకాశాలు ఉన్నాయండి. మీరు 370లో లాంగ్స్ బిల్డప్ చేసుకుని ఉన్నారు. ఆల్మోస్ట్ ఈరోజు 3.5% వరకు కరెక్షన్ మోడ్లో ఉంది. 359 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. నా ఉద్దేశంలో ఇది నెక్స్ట్ 345 కానీ 340 కొద్దిగా రివర్స్ వెళ్ళినట్టు కనిపిస్తుంది. కాబట్టి లాంగ్స్ని తగ్గించుకోండి. ఫ్యూచర్స్లో ఉన్నారు కాబట్టి రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా లాంగ్ పొజిషన్స్ తగ్గించుకోమని చెప్తాను. వీలైతే ఎగ్జిట్ అవ్వండి. టాటా స్టీల్లో పెద్దగా బౌన్స్ అనేది రాకపోవచ్చు. నిన్నటి లోయర్ లెవెల్స్ కూడా బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఎస్బీఐ ఇంట్రాడే కోసం లాంగ్స్ బిల్డప్ చేసుకుని ఉన్నట్టున్నారు. ఇంకా డౌన్ సైడ్ రావడానికి అవకాశాలు ఉన్నాయండి ఎస్బీఐలో కూడా. సో లాస్ట్ 3 days నుంచి గమనిస్తే 315 లెవెల్స్ దగ్గర నుంచి షార్ప్గా రివర్స్ ట్రెండ్లో కొనసాగడం చూస్తున్నాం. సో ఓవరాల్గా ఇది 380 కింద ట్రేడ్ అయింది అంటే కనుక మళ్ళీ 275, 270 లెవెల్స్ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో ఎస్బీఐ అనేది చాలా వరకు అండర్ పర్ఫామ్ చేస్తుంది మన లాస్ట్ ఫ్యూ డేస్గా గమనిస్తే. కాబట్టి మీరు దాంట్లో కూడా లాంగ్స్లో ఉన్నారు కాబట్టి ఎగ్జిట్ అవ్వండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హైదరాబాద్ నుండి రాము కాలర్ ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ అండి, అడగండి. ఏంటండి స్టాక్ని మళ్ళీ చెప్పండి. హికాల్ అడుగుతున్నారా? ఇప్కా ల్యాబొరేటరీస్ అంటే లాంగ్ టర్మ్కి అడుగుతున్నారా? ఓకే, హికాల్ అండ్ ఇప్కా ల్యాబొరేటరీస్. హికాల్ లోయర్ లెవెల్స్లో అంటే లాస్ట్ మనకి 6 months టైం పీరియడ్లో గమనిస్తే లోయర్ లెవెల్స్లో ఇది కన్సల్టేషన్ మోడ్లో కనిపిస్తూ ఉంది. 140 సపోర్ట్ దగ్గర బేస్ ఫామ్ చేసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. ఒకవేళ 140 బ్రేక్ డౌన్ అయింది అంటే ఇంకా కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే న్యూ లోస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో లాంగ్ టైం కోసం మీరు బై చేయాలి అనుకుంటే ఒక డిప్స్లలో కొద్దిగా బై చేసుకోవచ్చండి లాంగ్ టైం ఉద్దేశం ఉంటే కనుక. కాకపోతే ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా ఒక 140లో ఒకసారి బై చేయండి. మళ్ళీ డిప్స్ వస్తే ఒక ఎవ్రీ 10% కొద్దిగా యావరేజ్ అనేది చేసుకుంటూ వెళ్ళండి. లాంగ్ టైంలో కన్సల్టేషన్ జరిగిన తర్వాతే అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా మీరు యావరేజ్ చేసుకుంటూ వెళ్తే లాంగ్ టైంలో మీకు బయింగ్ యావరేజ్ అనేది కొద్దిగా తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్కా ల్యాబ్స్ కరెంట్ లెవెల్స్లో మాత్రం బయింగ్కి అనుకూలంగా లేదండి. ఓవరాల్గా మనకి 2018, 2017 లెవెల్స్ నుంచి గమనిస్తే 420 ఆ జోన్ దగ్గర నుంచి నియర్గా 950 వరకు
అప్ సైడ్ సైకిల్లో మూవ్ అయింది. కాకపోతే హయ్యర్ లెవెల్స్లో 900 950 మధ్యలో ప్రజెంట్ ఒక డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది కాబట్టి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీకు డౌన్ సైడ్ రిస్క్ హెవీగా ఉంటుంది. సో మీరు దీంట్లో లాంగ్స్ బిల్డప్ చేయాలనుకుంటే కరెంట్ లెవెల్స్లో కాకుండా ఎవ్రీ డిప్స్ అంటే 800 లెవెల్స్ వచ్చినప్పుడు ఒకసారి యావరేజ్ బయింగ్ అనేది ఇనిషియేట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ డౌన్ సైడ్ వస్తే 700 600 నెక్స్ట్ సపోర్ట్స్గా ఉంటాయి. సో ఆ సపోర్ట్స్ దగ్గర వచ్చినప్పుడు కొద్దిగా మీరు యావరేజింగ్ అనేది చేస్తూ వెళ్ళండి. లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయకండి. ఈ లెవెల్స్ 800 700 600 ఈ లెవెల్స్లో కొద్దిగా యావరేజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, లాస్ట్ కాల్ చూద్దాం. హైదరాబాద్ నుండి లక్ష్మి కాలర్ ఉన్నారు. హలో హలో మేడం, నమస్తే. నమస్తే లక్ష్మి గారు, అడగండి. అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ ఈ రెండు టెక్నికల్ గా ఎలా ఉన్నాయి, ఇంకా లాంగ్ టర్మ్స్ బై చేయాలంటే ఏ లెవెల్ బై చేయమంటారు సార్ చెప్పండి. ఎల్ఎన్టీ ఇంకొకటి ఎల్ఎన్టీ హోల్డింగ్స్ అండ్ జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ అంతే కదా? మేడం. ఓకే, చూడండి. ఎల్ఎన్టీ హోల్డింగ్స్ విషయానికి వస్తే ఇది కంటిన్యూస్గా మనకి లాస్ట్ 2 years నుంచి గమనిస్తే ప్యాటర్న్ డౌన్ సైడ్ మూమెంటమే కంటిన్యూ అవుతూ వస్తుందండి. మనకి లాస్ట్ 2017 విషయానికి వస్తే 220 లెవెల్స్ దగ్గరలో ఉండాల్సింది. 2018 వచ్చేసరికి 180 లెవెల్స్ దగ్గరకు వచ్చింది. హయ్యర్ లెవెల్స్ ఇంటర్మీడియట్ టాప్స్ అన్నది. సో ప్రజెంట్ 9400 రూపీస్ మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో ట్రెండ్ మాత్రం ఇంకా వీక్గానే కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో లాంగ్ టైంలో మీరు గమనిస్తే 1.5 year టైం పీరియడ్లో ఈ హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ సెక్టర్ అనేది కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే ఇక్కడ ప్రజెంట్ లెవెల్స్లో ఫస్ట్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకుని కొద్దిగా ఇన్వెస్ట్ చేయండి. అంటే మీరు ఒక 100 shares ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ 25 ఇక్కడ బై చేసుకోండి. మళ్ళీ డిప్స్ వచ్చి మళ్ళీ 25 అంటే ఒక్కొక్క క్వార్టర్ అనేది మీరు డిప్స్లో యావరేజింగ్ అనేది చేయొచ్చు. జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ సిమిలర్ ప్యాటర్న్లోనే ఉందంటే ఆల్మోస్ట్ 600 లెవెల్స్ దగ్గర నుంచి కరెంట్లీ 152 లెవెల్స్ దగ్గర వరకు డిప్ అనేది కొనసాగుతుంది. సో ఇక్కడ కూడా మీరు లాంగ్ టైం ఉద్దేశం ఉంటే ఈ కరెంట్ లెవెల్స్లో ఒక క్వార్టర్ ఇన్వెస్ట్ చేయండి. నెక్స్ట్ డిప్ వచ్చినప్పుడు నెక్స్ట్ క్వార్టర్ అనేది డిప్ ఇన్వెస్ట్ చేయండి. సో ఓవరాల్గా బై అండ్ డిప్స్ అనే చెప్తాను. ఇక్కడ నుంచి ఇమ్మీడియట్ బౌన్స్ అన్నది ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఇంకా కొద్దిగా రాబోయే 1.5 year వరకు ఇది అండర్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉంటాయి. మధ్యలో ట్రేడింగ్ బౌన్సెస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా మీరు ఒక 3-4 ప్రైస్ పాయింట్స్ అనేది చూస్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి. ఓకే సూర్యదేవ్ గారు, ఫైనలీ మార్కెట్స్ ట్రెండ్ వైజ్లో కనుక చూసుకున్నట్టయితే ఇంకా కొంత మార్కెట్స్ అండర్ పర్ఫామ్ చేస్తూ రావడం అనేది చూస్తున్నాము. కరెక్షన్ అనేది ఇంకా కంటిన్యూ అవుతున్నట్టు కూడా కనిపిస్తోంది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే ఈ లెవెల్ నుంచి కూడా చూసుకున్నట్టయితే అటు నిఫ్టీ పరంగా కావచ్చు, ఇటు బ్యాంక్ నిఫ్టీ పరంగా కనుక చూస్తే ఇంకా ఎంతవరకు కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? అటు సపోర్ట్స్ పరంగా చూస్తే ఇక్కడ ఉన్నాయంటారు? సో ఇంట్రాడే సపోర్టు ఇందాక చెప్పినట్టు 11,520 దగ్గర ఉండాల్సింది. దాన్ని జస్ట్ బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి నెక్స్ట్ 100 points బిలో నెక్స్ట్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. అంటే 11,420 దగ్గర నెక్స్ట్ సపోర్ట్ ఉంది. ఆ లెవెల్ వరకు నిఫ్టీలో మూమెంటం డౌన్ సైడ్ అనేది కొనసాగడానికి అవకాశాలు ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే అది సెన్సెక్స్ విషయానికి వస్తే 38,840 సపోర్ట్ని కూడా బ్రేక్ డౌన్ చేయడం చూస్తున్నాం. కాబట్టి నెక్స్ట్ సపోర్ట్ అనేది ఇంకొక 250-300 points కింద సపోర్ట్ అనేది ఉంది. కాబట్టి అటువైపుగా మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా మార్కెట్ సెల్లింగ్ మోడ్ అన్నది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. సో వ్యూవర్స్, ఇది వాళ్ళ మార్కెట్స్ అట్లా స్టే విత్ us.